ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. గత కొద్ది దినాలుగా మరి యూట్యూబ్, సోషల్ మీడియాలో అనేక దినపత్రికలు, టెలివిజన్ మీడియాలో కూడా ఎవరికి ఓటు వేస్తారు, ఎవరికి ఓటు వేయాలి అనే దాని మీద చాలా ఈ సందర్భంలో ఇంతకు ముందు కంటే మరి ఎక్కువగా ప్రజల దగ్గరికి ఆ ప్రశ్నలు రావటం నేను గమనిస్తూ వచ్చాను. చాలామంది వారి యొక్క అభిప్రాయాలను కూడా చెబుతూ వచ్చారు. ఇది ఆలోచన చూస్తున్న నేను అవును నిజమే, ఓటు ఎవరికి వేయాలి? క్రైస్తవ సంఘ కాపరులు, క్రైస్తవ విశ్వాసులు ఒకవేళ మనం కూడా ఓటు ఎవరికి వేయాలి అనే ఆ కోణంలో ఆలోచన చేస్తే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటుంది, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి, వాటిని ఎవరు కాదనలేం. కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులు వారి ఇష్టాన్ని, వారి అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు ఓటు వేస్తారు. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ సేవకుడుగా నీవు ఒకవేళ నీ ఇష్టాన్ని, నీ అభిప్రాయాన్ని తీసుకొని ఓటు వేస్తే అలా వేసిన ఆ ఓటు ఒకవేళ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రశ్నించేదిగా నిలబడుతుందేమో. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వాళ్ళందరూ ఓటు వేయటం ఒకటి అయితే దేవుణ్ణి నమ్మిన మనం ఓటు వేయటం మరొక విషయం. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో మనం ఏం చేసినా, భోజనము చేసినను ఏం చేసినా అది ప్రభు మహిమార్థమై చేయాలి, దేవుణ్ణి ఘనపరచడానికి చేయాలి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి చేయాలి. కనుక మన ఓటు వేసేటప్పుడు కూడా సాధారణంగా నిజనుల వలె, ఇతరుల వలె మనం ఓటు వేయటానికైతే వీలు లేదు. అది కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగము అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నమ్మిన మనం ఓటు ఎవరికి వేయాలి అని ఆలోచన చేస్తే, ఈ ఆలోచన ప్రకారము దేవుని యొక్క వాక్యంలో నుంచి 3 సంగతులు మీ మధ్యలో తీసుకొస్తాను. మొట్టమొదటిది, మనం ఓటు వేయాలి అనుకున్నప్పుడు ఆ ఓటుని దేవుని యొక్క ఎన్నికలో దేవుని చేత నియమించబడుతున్న ఆ వ్యక్తికి వేయాలి. దేవుడి చేత నియమించబడిన వ్యక్తి, దేవుడు ఎన్నిక చేయబడ్డ వ్యక్తి అని ఎలా తెలుస్తుంది మనకి అని ఆలోచన చేస్తే, అలా ఆ వ్యక్తిని తెలుసుకోవడానికి భౌతిక సంబంధమైన వాటిని పరిగణలోనికి తీసుకోలేం. ఎందుకంటే భౌతిక సంబంధమైనవి కొన్నిసార్లు మన నిర్ణయాలని, మన యొక్క ఆలోచనల్ని ఒకవేళ తప్పుడు దావుల్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మోషేను ఎన్నిక చేసుకున్నప్పుడు, మోషే ఆ నాయకుడిగా ఎన్నిక చేయబడ్డ ఆ సమయంలో దేవుడు మోషే యొక్క అనుభవాన్ని పరిగణలో తీసుకున్నాడా? దేవుడు సౌలును రాజుగా నియమించినప్పుడు సౌలు యొక్క అనుభవాన్ని పరిగణలో తీసుకున్నాడా? దేవుడు దావీదును రాజుగా నియమించినప్పుడు ఆ రాజుగా నియమించబడ్డ దావీదు యొక్క అనుభవాన్ని పరిగణలో తీసుకున్నాడా? మీరు బైబిల్లో చాలా జాగ్రత్తగా గమనించండి. నెహమ్యా ఉన్నాడు. నెహమ్యా అంతకుముందు యెరూషలేము యొక్క గోడలు కట్టాడు, కానీ అంతకుముందు ఇప్పుడు కట్టలేదు, అతను తర్వాత కట్టాడు. అనుభవాన్ని పరిగణలో తీసుకున్నాడా? గమనించండి, బైబిల్లో దేవుడు వారి అనుభవాలను పరిగణలో తీసుకున్నట్టుగా మనకు కనపడదు. ఆయన ఎన్నిక చేసుకొని నియమించుకొని ఆ పనిలో వారికి ఆ అనుభవాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న ఒక సేవకుడా, నీవు సేవలోకి రాకముందు అనుభవం ఉంది కాబట్టి సేవ నీ చేతికి ఇచ్చాడు దేవుడు? కాదు కదా. సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు ఆ అనుభవం మనం పొందుకుంటూ వచ్చాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ భౌతికంగా అనుభవం ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా అని మన ఓటు నిర్ధారించకూడదు, వేయకూడదు. ఎందుకంటే ఆ అనుభవం అన్నది కొన్నిసార్లు అతని చేత పని చేపించవచ్చు, పని చేపించకపోవచ్చు. అనుభవం అన్నది ఎప్పుడు అతని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటే అనుభవం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఫెయిల్యూర్స్ జీవితాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏమీ చేయలేక సతికిల పడ్డ వాళ్ళు కూడా బోలంతమంది ఉన్నారు. కనుక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నీ ఓటు వేయడం అనేది ఉండకూడదు. రెండవదిగా వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచన చేస్తే, భౌతికంగా మనం ఆ వ్యక్తుల గురించి కొన్ని మంచి వినొచ్చు, కొన్ని చెడ్డ వినొచ్చు.
ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తుల యొక్క మంచితనాన్ని బట్టి మనం ఓటు వేసినా, అతని వ్యక్తి యొక్క చెడ్డతనాన్ని బట్టి ఓటు వేయకపోయినా పొరపాటే. ఎందుకు పొరపాటు అంటున్నానంటే, బైబిల్లో మోషేని గమనించండి. మోషే ఎవరు అప్పటికి అంటే ఒక హంతకుడు, ఒక వ్యక్తిని చంపేశాడు, నరహంతకుడు. అలాగే మరి సంసోను ఎవరు అంటే ఒక స్త్రీ బలహీనత కలిగిన వాడు సంసోను. ఇలా బైబిల్ గ్రంథంలో సౌలుగా పిలువబడుతున్న పౌలు అంతకుముందు ఎవరు అంటే హంతకుడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఒక రౌడీయిజాన్ని చేసినవాడు. ఒకవేళ సౌలు రౌడీయిజాన్ని చేశాడు కాబట్టి దేవుడు ఎన్నిక చేసుకోవడం మానేశాడా? మోషే ఒకవేళ నరహంతకుడుగా ఉన్నాడు కాబట్టి ఎన్నిక చేసుకోవడం మానేశాడా? ఒకవేళ సౌలు అనే రాజు మంచిగా ఉన్నాడు, తర్వాత దురాత్మ పట్టిన వాడికి అయిపోయాడు, తర్వాత దురాత్మ చేత నడిపించబడ్డవాడిగా అయిపోయాడు. మరి సౌలు ఒకవేళ మంచివాడిగా అంతకుముందు ఉన్నాడు, తర్వాత చెడ్డవాడిగా మారిపోయాడు. చెడ్డవాడిగా మారిపోతాడని తెలుసు కూడా దేవుడు సౌలు ఎందుకు ఎన్నిక చేశాడు? ఒకవేళ నెబుకద్నెజరు రాజుని గమనించండి. నెబుకద్నెజరు రాజును కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వెనకాల నెబుకద్నెజరు రాజు యొక్క వ్యక్తిత్వం మంచిదనా? కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒకవేళ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం మంచిదిగా ఉండకపోవచ్చు, మంచిగా ఉండొచ్చు. ఒక మంచిగా ఉండి తర్వాత చెడుగా మారే అవకాశం ఉంది, చెడుగా ఉండి మంచిగా మారే అవకాశం ఉంది. ఈ రెండింటిని పరిగణలో తీసుకొని మనం ఓటు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వారు తర్వాత ఎలా ప్రవర్తిస్తారో మన చేతుల్లో లేదు. అది ఇప్పుడు మనం కంటికి చూసి అలా ఓటు వేస్తాం. అందుకే వారి యొక్క అనుభవాన్ని పరిగణలో తీసుకోవడానికి ఓటు వేయడానికి వీల్లేదు, వారి వ్యక్తిత్వాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకుని ఓటు వేయడానికి. ఈరోజు ఈ రెండింటిని కదా చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఓటు ఎవరికి వేస్తామంటే ఆయనకి అలా ఉంది, ఈయనకి ఎలా ఉంది, ఆయన రౌడీ, ఆయన దుర్మార్గుడు, ఈయన అది అని చెప్పుకుంటున్నారు కదా. దాన్ని బట్టే కదా నీ ఓటు నిర్ణయించుకుంటున్నావు? లేదు. ఒకవేళ ఒక క్రైస్తవ సేవకుడుగా నువ్వు ఓటేసేటప్పుడు నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని ప్రార్థించాలి. ప్రార్థించడం తక్కువైపోయింది, ప్రగల్భాలు పలకడం ఎక్కువైపోయింది. మనకి ఇప్పుడు ప్రార్థించడం తక్కువైపోయింది, బోస్టింగ్ చేయడం ఎక్కువైపోయింది. నువ్వు ఎవరికి సంబంధించిన వాడు అనే సంగతి ముందు మర్చిపోకు. నువ్వు దైవ సంబంధవి, ఆత్మ సంబంధివి, దేవునికి సంబంధించిన వాడివి. నీ ఆలోచన నీ తలంపు కూడా దైవ సంబంధంగా ఉండాలి. లోకంలో మనుషులు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించకూడదు. కనుక ఈ యొక్క సమయంలో ప్రభువునందు ఈ మాట చెప్తున్నాను, నువ్వు ఓటేసేటప్పుడు కూడా ప్రార్థించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, సంఘ నాయకులు ప్రార్థించడం మానేస్తున్నారు. దేనికి? వాళ్ళు ఎవరి మనసులో ఇష్టంగా ఉందో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవరిని దేవుడు ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నాడో వాళ్ళ గురించి ప్రార్థన చేయట్లేదు. దేవుడు ఎవరు నియమించాలనుకుంటున్నాడో వాళ్ళ గురించి ప్రార్థన చేయట్లేదు. అనగా మన మనసులో ఆల్రెడీ ఒకరిని ఫిక్స్ చేసుకొని ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇది తప్పు అంటున్నాను నేను. దేవుని యొక్క ఎన్నికలో నువ్వు ఫిక్స్ చేసుకోవడానికి వాళ్ళ అనుభవమో, వారికి వ్యక్తిత్వమో, వాళ్ళు ఏదో చూసావు నువ్వు. ఒకవేళ దేవుడు వాటిని పరిగణలో తీసుకోకపోతే కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించు. ఓటు వేసేటప్పుడు కూడా ప్రార్థించు. ఓటు వేసే ముందు ప్రార్థించు. ప్రభు సన్నిధిలో ఉండు. ప్రభు ఎవరికి నేను ఓటు వేయాలి, నీ మనస్సాక్షి ఎవరికి ఓటు వేయాలని ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రేరేపిస్తాడో వాళ్ళకు ఓటే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరైన మార్గంలో తీసుకుని వెళ్తాడు, కానీ సరికాని మార్గంలో తీసుకుని వెళ్ళడం. కనుక ఈ సమయంలోని ఓటు ఎవరికి వేయాలి అంటే ప్రార్థించి ఆ ప్రార్థన ద్వారా దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి ఓటు అంత అవసరమే. ప్రభు బిడ్డగా మనకు అవసరం అది. కనుక అలా వెయ్యి ఒక దేవుని యొక్క ఎన్నికలో, దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఓటు వేసిన వ్యక్తిగా ఉంటావు. అది మొదటిది. దేవుని యొక్క వాక్యంలో రెండోదిగా ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వాళ్ళకు ఓటేయాలి మనం. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం అంటే ఏంటి? కొన్నిసార్లు మనం ఓటేసినప్పుడు ఆ వ్యక్తులు రాజ్యాధికారంలోకి వచ్చి మనం శ్రమ పెట్టేవారుగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ఓటేసినప్పుడు ఆ వ్యక్తి రాజ్యాధికారంలోకి వచ్చి మనం సుఖ పెట్టేవాళ్ళుగా కూడా ఉండొచ్చు. అంటే ఉద్దేశం ఏంటి? మనకు సుఖం కలగాలి అనే ఆలోచనతో ఓటు వేయకూడదు. ఒకవేళ వచ్చిన తర్వాత మనకు శ్రమ రావచ్చు, మనకు కష్టం రావచ్చు. కనుక దేవుని యొక్క ఉద్దేశంలో ఒకవేళ కష్టపడాలా, మనం శ్రమ పడాలా, హింసించబడాలా ఉంటే అలాగే హింసించబడతాం. ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశంలో మనకి ఆ ప్రభుత్వం మేలు చేస్తుందా, సహకరిస్తుందా, ఉపకారం చేస్తుందా, ఆ ఉపకారాన్ని పొందుకుంటాం, మేలు పొందుకుంటాం, సంతోషిస్తాం. అంటే ఇందులో కూడా శ్రమ పెట్టేవాడు అయితే ఓటేయకుండా మానేయడం,
సుఖపెట్టేవాడైతే ఓటేయడం, ఇది మన ఆలోచనలో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రభుత్వాలని శ్రమ పెట్టడానికి ఎన్నిక చేసుకున్నాడు, కష్టపెట్టడానికి ఎన్నిక చేసుకున్నాడు. అలా కష్టపెట్టడానికి ఎన్నిక చేసుకున్న ప్రభుత్వాలని మనం త్రోసేయలేం కదా, మనం వాటిని త్రోసేయలేం. కనుక దేవునికి ఉద్దేశం ఏంటి ఈ ప్రభుత్వాల మూలంగా అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. మూడవదిగా దేవుని యొక్క తీర్పును కూడా మనం గౌరవించాలి. దేవుని యొక్క తీర్పు అంటే పరిశుద్ధ గ్రంథంలోని మరి పన్ను కట్టమని ఉంది. రోమిలకు రాసిన పత్రిక 13:7 మీరు కూడా పన్ను కూడా చెల్లించున్నారు, కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించవలను. మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్కి పన్ను కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. నేను అనుకున్నాను, నేను ఆ గవర్నమెంట్ రాలేదు, నాకు ఫేవర్ ఆ గవర్నమెంటే. ఒక క్రైస్తవుడికి ఏ ప్రభుత్వము ఫేవర్ కాదు, ఒక క్రైస్తవుడికి ఏ నాయకుడు ఫేవర్ కాదు. ఎందుకు అంటే దేవుడు మాత్రమే మనకు ఫేవర్, దేవుడు మాత్రమే మన నాయకుడు. ఒకవేళ దేవుడు ఆ ప్రభుత్వాన్ని మారుస్తాడు, నాయకులను మారుస్తాడు, కానీ మారినటువంటిది ఏంటి? దేవుడి మీద ఉన్న మన విశ్వాసం. ఎప్పటికీ మనలో దేవుడి మీద ఉన్న విశ్వాసం మారదు. ప్రభుత్వాలు మారుతాయి, నాయకులు మారుతారు. కానీ నాయకులు చేసిన మంచి పనులను బట్టి అభిమానించడం తప్పు కాదు, వాళ్ళని గౌరవించడం తప్పు కాదు. కానీ ఆ ప్రభుత్వమే ఎల్లకాలం ఉండాలి అని కోరుకోవడం, ఆ ప్రభుత్వానికి ఒక బానిసగా మారిపోవడం, ఒక దాసుడిగా మారిపోవడం, ఇది తప్పు. ఒక ప్రభుత్వానికి, ఒక పార్టీకి నువ్వు ఒక బానిసగా, ఒక దాసుడిగా నువ్వు మారకూడదు. ఏ పార్టీ కూడా నువ్వు దాసుడిగా మారకూడదు. అలా మారమని బైబిల్ ఎక్కడ లేదు. ఎందుకు పార్టీకి నువ్వు ఒక దాసుడిగా మారిపోతావు? దేవుడు ఎన్నిక చేసుకుంటాడు, వాటిని మనం గౌరవించాలి, అభిమానించాలి, పన్ను కట్టాలి. అంత మాత్రమే కాదు, రోమిలకు రాసిన పత్రిక 13:1 ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండాలను, ఎలాగనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. కానీ దేవుని యొక్క తీర్పు మనం గౌరవించాలి. ఆ తీర్పు ఏమై ఉన్నది అయినప్పటికీ కూడా ఆ తీర్పును గౌరవించాలి. అంతేగాని నేను పలానా పార్టీకి సంబంధించిన వాడిని, నేను ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది, దీనికి సహకరించను, దాని మీద దుమ్మెత్తిపోయడం, తిట్టడం ఇవి పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే నువ్వు క్రైస్తవ నాయకుడు ఎలాగవుతావు, క్రైస్తవ విశ్వాసం ఎలాగవుతావు? పార్టీకి సంబంధించిన వాడు కాదు, నువ్వు ప్రభువుకు సంబంధించిన వాడు అనే సంగతి మర్చిపోకు. కనుక దేవుని యొక్క ఎన్నిక దృష్టిలో పెట్టుకో, దేవుని ఉద్దేశం దృష్టిలో పెట్టుకో, దేవుని యొక్క తీర్పు దృష్టిలో పెట్టుకో. ఆ మూడింటిని ఒకవేళ మన మనసులోని ఆలోచన చేస్తే, ఆ మూడింటిని బట్టి ఒకవేళ సరైన నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే నీ ఓటు సరైనదిగా మార్చబడుతుంది. ఎవరికి ఓటు వేయాలి అంటే నా దృష్టిలో ఇలాంటి ఆలోచనలు కలిగిన మనం ప్రభు సముఖంలో ఉండి ఓటు వేస్తే అది దీవెనకరంగా మారుతుంది. కనుక మీకు అందరికీ రేపు ఓటు వేయబోతున్నాం. కనుక ఓటు వేయబోతున్నా ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి చెప్తున్నాను, దేవుని యొక్క ఆత్మ మూలంగా ప్రార్థనాపూర్వకంగా ఓటేయండి. మీరు వేస్తున్న ఓటు 5 సంవత్సరాల ఒక ప్రభుత్వాన్ని మన మీద అధికారం చూపించేదిగా ఉండబోతుంది. కనుక ఆ అధికారం చూపించే ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మనం గౌరవిద్దాం, అభిమానిద్దాం. ఒకవేళ శ్రమ పెట్టిన వాళ్ళు, ఒకవేళ మనకి వారు చాలా మేలు చేసిన, మనకు చాలా సంతోషం కలిగించిన, ఆ రెండిట్లోనూ ఒక క్రైస్తవుడుగా నువ్వు స్పందించు, ఒక విశ్వాసిగా నువ్వు స్పందించు, ఒక క్రైస్తవ కాపరిగా నువ్వు స్పందించే కానీ లోకంలో ఉన్న మనుషుల వల్ల నువ్వు మటుకు స్పందించడానికి వీల్లేదు. అలా స్పందించిన రోజు నీ ఆత్మీయత, నీ యొక్క దైవిక సంబంధమైన భక్తి జీవితం మలినమైపోతుంది. అలా మలినమైపోయే ఆ భక్తి జీవితంలోనికి వెళ్ళొద్దు అని మనం చేస్తూ ఈ యొక్క మాటలు తెలియపరుస్తున్నాను. కనుక క్రైస్తవులు అలాంటి మలినం అయ్యే డబ్బులు తీసుకోవడం, డబ్బులకు అమ్ముడైపోవడం, 500, 1000 రూపాయలు మీరు సంపాదించుకోలేరా? ఆ 500, 1000 రూపాయలు వద్దు అని చెప్పండి. అక్కడ మీ సాక్ష్యం ఎలా నిలబడుతుందో. ప్రభువు నమ్మిన వాళ్ళండి వీళ్ళు, డబ్బులు తీసుకోరు అని ఒక్కసారి మీ గురించి ఆ ఊర్లో కానీ చెప్పుకుంటే, అలా చెప్పుకుంటున్న ఆ మాటలు ఆ ఊర్లోని మిమ్మల్ని మాత్రమే కాదు, మీరు సేవిస్తున్న మీ ప్రభువుని ఎంత గొప్ప చేస్తాయి తెలుసా మీకు? ఆ 500, ఆ 1000 రూపాయలకి కక్కుర్తిపడి మీరు ప్రభువు యొక్క ఆ గొప్పతనాన్ని, మంచి సమయం ఇది, దేవుణ్ణి గొప్ప చేసే సమయం ఇది. నేను అనుకుంటాను ప్రతి ఎలక్షన్, ప్రతి ఎన్నికలు ప్రభువుని చూపించడానికి దేవుడు మనకి ఇస్తున్న ఒక అవకాశం ఇది.
నిజాయితీగా ప్రభువు కొరకు నిలబడండి. ఆ గ్రామంలో, ఆ పట్టణంలో మీరు ఆరాధిస్తున్న ఆ దేవుడు ఎలాంటి వాళ్ళు ఆ రాజకీయ నాయకులు తెలుసుకుంటారు. ఎలా అంటాను, వాళ్ళు ప్రభుత్వంలోకి రావకముందే క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వండి. అవకాశం దేవుడు ఇచ్చాడు మనకి, చూపించమని అవకాశాన్ని ఇద్దాం. కనుక మద్యానికి కానీ, డబ్బుకు కానీ, మరొకటి వస్తువులకు కానీ, ప్రలోభాలకు లొంగి మీ ఓటు వేయొద్దు. ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణకు లొంగి మీ ఓటు వేయండి. దేవుడు మనం దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరి రేపటి దినం ప్రభువా, మా రాష్ట్రంలోను మిగిలిన చాలా రాష్ట్రాల్లోనూ మా దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎటువంటి ప్రభువా మరి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా, ఎక్కడ గొడవలు కొట్లాట్లు ప్రభువా లేకుండా మీరే ప్రశాంతంగా జరిగించండి. మేము కూడా ప్రభు నమ్మిన మేము కూడా నిన్ను నమ్మిన మేము కూడా బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్.